హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ అండ్ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు లైక్ ట్విస్టులు అన్నీ ఉన్నాయని. అదే ఆ వర్షంలో తడిచిపోయి మేమంతా చాలా ఇబ్బంది పడినాం. ఇంకా విష్ణు నివాసంకి వెళ్ళి అంటే లోపల ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ మేము అల్పిరిమెట్ల దగ్గరికి అనేది స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఆటోలో అక్కడికి ఇక్కడ కంపల్సరీగా లాక్ తీసుకోవాలంట. లాక్స్ అనేటివి కంపల్సరీ ఏం కాదండి, అక్కడ ట్యాగ్స్ ఇస్తారు. బ్యాగ్ నెంబరు విత్ ట్యాగ్స్ అవన్నీ ఇస్తారు. అవి మనం అవి వేసి ఇచ్చినా కూడా చాలు. లాక్స్ కంపల్సరీ అని బయట ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ చేస్తారు, తీసుకోండి అని. తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలాంటి ట్యాగ్స్ అయితే ఇస్తారనమాట. అవి మీరు బ్యాగ్స్కి వేసేసి ఇచ్చేస్తే సరిపోద్ది. వాళ్ళు స్కాన్ చేస్తారు. లైక్ అంటే అవి ట్యాగ్స్ ఎందుకు అంటే స్కాన్ చేస్తారు. లైక్ ఎన్ని బ్యాగ్స్, ఎంతమంది, అంటే ఇప్పుడు మేము 6 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 6 బ్యాగ్స్ ఒకే ఫోన్ నెంబర్ పైన 6 బ్యాగ్స్ అనేటివి స్కాన్ చేసి మాకు మెసేజ్ పంపించారు. అందుకని చెప్పి ఆ ట్యాగ్స్ కంపల్సరీ. ఇంకా మేమైతే ఆ ట్యాగ్స్ అయితే వేసేసి అక్కడ ఇచ్చేస్తే ఇంకా మావి 6 మెంబర్స్ ఒక గ్రూప్ కాబట్టి ఒక ఫోన్ నెంబర్కి 6 మెంబర్వి ఇచ్చేసారు స్కాన్ చేసుకొని. మాకైతే ఈ లగేజ్ మనం కింద ఇస్తాం కాబట్టి మనం పైన వెళ్ళి తీసుకోవచ్చు. స్టెప్స్ ఎక్కేటప్పుడు మన చేతిలో లగేజ్ ఏం లేకపోతేనే మనం ఫ్రీగా స్టెప్స్ ఎక్కగలము. అదర్వైజ్ మనకి ఎంత హెవీ అవుతుందంటే అంత హెవీ అవుతుంది లగేజ్. సో మనం బెటర్ కింద ఇచ్చేస్తే మనం పైన వెళ్ళి తీసుకోవచ్చు. మన లగేజ్కి మనీ ఉంటుంది అని అనుకోవద్దండి, మనీ ఏమి ఉండదు, అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. ఇంకా మేము లగేజ్ ఇచ్చేసి బయటకు వచ్చేసినాం. బికాజ్ మేము ఏం తినలేదు, మార్నింగ్ తిన్న టిఫినే అనమాట. ఇంకా ట్రైన్ దిగ్గానే విష్ణు నివాసంకి వచ్చినాం. అక్కడ 2 hours పట్టింది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, సర్వదర్శనం టికెట్ తీసుకోవడానికి. ఇంకా ఆ టికెట్స్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ఇంకా బ్యాగ్స్ ఇచ్చేసి ఇంకేమైనా తినడానికి చూద్దామా అని చెప్పి వెతుకుతున్నాం అనమాట. అంటే లైక్ నియర్ బై ఏమన్నా ఫుడ్ అంటే హోటల్స్ కానీ టిఫిన్స్ కానీ అట్లా ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. సరే అని ఇంకా లేకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది, వెతుకుతున్నాం, ఇక్కడ దొరకట్లేదు. అంతలోపు ఒక అంకుల్ వచ్చి పిలిచారు, ఇక్కడ బండి ఉంది తిందురండి అని చెప్పనేసి. ఇంకా సర్లే అని చెప్పి ఆడికి వచ్చి కూర్చున్నాం. లైక్ ఫుల్ తడిచిపోయి ఉన్నాం మధ్యాహ్నం మొత్తం. లైక్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నా వల్ల కాక, లైక్ తడి బట్టలు చలేస్తుంది కదా అని చెప్పనేసి. మళ్ళీ ఇంకా సర్లే పడదులే అనుకున్నా, మళ్ళీ పడింది. నాకైతే విసుగు వచ్చేసింది, ఇంకేం చేయలేక సర్లే అని చెప్పి టిఫిన్ తిని మళ్ళీ టీ తాగేసినాం. టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. బికాజ్ మళ్ళీ లేట్ అయింది అనుకోండి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేస్తే మనం వెళ్ళలేం కదా, మళ్ళీ రోడ్ అంటే లైక్ బస్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అంత రిస్క్ ఎందుకులే అని చెప్పి మేము అన్నీ తొందరగానే చేసి 5:30కి స్టార్ట్ అయిపోయినాము ఇంకా స్టెప్స్ ఎక్కడానికి. అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏంటి అంటే ముందే చెప్తున్నాను, లైక్ లగేజ్ అనేది పెట్టుకోవద్దండి ఎవరే కానీ. మేము కూడా లైక్ జస్ట్ మొబైల్కి పవర్ బ్యాంక్స్, నేనైతే లాక్స్ చేసుకుంటాను కాబట్టి పవర్ బ్యాంక్ తీసుకున్నాను కంపల్సరీ. చేతిలో పట్టుకొనే ఉండలేము కాబట్టి ఒక బ్యాగ్ తీసుకుంటే ఇంకా. అండ్ ఏమైనా పెయిన్స్ వస్తే కాళ్ళకి అని చెప్పనేసి పెయిన్ రిలీఫ్ స్ప్రే ఒకటి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా తిరుమల వ్యూ అయితే ఎంత బాగుందో. స్టార్టింగ్ మేమైతే ఇంకా 5:30కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ స్టార్టింగ్ మేమైతే కాయ కొట్టలేదు, నేను జస్ట్ కర్పూరం వెలిగించి స్టార్ట్ చేసినాను. ఇంకా మా వాళ్ళు లావణ్య అనిత మా వాళ్ళంతా ఇంకా కొబ్బరికాయలు తీసుకొని కాయ కొట్టడానికి బేరాలాడి వచ్చినారనమాట. श्रद्धालुओं से अपील, बलिपीरी पैदल मार्ग पर जंगली जानवरों की मौजूदगी जाने वाले श्रद्धालुओं को समूह में जाना चाहिए। श्रद्धालुओं को अपने लिए वजन, रक्तचाप, दमा, थकान और फेफड़ों की बीमारियों से पीड़ित श्रद्धालुओं को पैदल मार्ग से तिरुमला नहीं जाना चाहिए। में कोई भी खाद्य पदार्थ नहीं फेंकना चाहिए और न ही जानवरों को खिलाना चाहिए। अधिक वजन, मुक्त रक्तचाप,
थकान और फेफड़ों की बीमारियों से पीड़ित श्रद्धालुओं को पैदल मार्ग से तिरुमला नहीं जाना चाहिए। అనిత హియర్ ఈస్ ద మూమెంట్ స్టార్ట్ అనమాట. లైక్ అంటే స్టెప్స్ ఎక్కడానికి ఫుల్ వర్షం పడింది కదా, ఇంకా మెట్లు అయితే జారుతున్నాయి. చాలా మంది పసుపు కుంకాలు పెట్టుకొని వెళ్తుంటారు కదా, సో జారుతుంది అనమాట. వెనక్కి తిరగండి. బాటిల్ కింద పెట్టచ్చు కదా. సురేఖ నామం పెట్టించుకుంది, మేము ఎవరం పెట్టించుకోలేదు. ఇంకా పెట్టించుకోగానే లైక్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అంటే ఫొటోస్ అనేటివి మ్యాండటరీ కదా. ఇదైతే ఫస్ట్ గోపురం, అంటే మెటుకులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఫస్ట్ గోపురం. ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇక్కడ కూడా కొన్ని గోపురం ఫొటోస్ తీసుకున్నాం. ప్రతి చోట మనం ఫొటోస్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, అందుకే గోపురం ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అంత వర్షం పడి ఎలా అయిపోయిందంటే లైక్ పసుపు కుంకం పూసినారు కాబట్టి మొత్తం కాళ్ళు జారుతుంది. మనం మెటుకు ఎక్కే దగ్గరికి సగం జారుతుంది అనమాట. సో నిదానంగా ఎక్కాల్సి వచ్చింది. 5:30కి స్టార్ట్ అయితే మధ్యలో బ్రేక్స్ తీసుకొని నిదానంగా తిని తాగి మనం 7 కొండలు ఎక్కేసరికి 11:30 అయిపోయింది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ పోలీస్ చెకప్ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఒక పోలీస్ ఆమె వచ్చేసి నా ఫోన్ తీసుకొని ఆపేసింది. లైక్ నువ్వు తీసిన వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేయి లేకపోతే అని కొంచెం గట్టిగా ర్యాష్గా మాట్లాడి వార్నింగ్ చేసింది అనమాట. నేను డిలీట్ చేసి మళ్ళీ రీస్టోర్ చేసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఏంటి అంటే ఆమె చెప్పడం వే అనేది కరెక్ట్గా లేదు, నాకు అది నచ్చలేదు అనమాట. అండ్ వచ్చేసి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకున్నానంట, చుట్టుపక్కల ఎవరు మొబైల్ తీయలేదు, ఫొటోస్ తీయలేదు, నేను ఒక్కదాన్నే తీసుకున్నానంట. నాకు ఆ మాట అస్సలు నచ్చలేదు. చెప్తే ఏదైనా అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలి. చుట్టుపక్కల 100 మంది తీసుకున్నా కూడా వీడియోస్ ఏమనింది, నేను ఒక్కదాన్నే తీసుకున్నావు డిలీట్ చేయి అని ఏదేదో మాట్లాడింది. సర్లే అని చెప్పనేసి నేను ఆమె ముందర ఒకటి డిలీట్ చేసి మళ్ళీ రీస్టోర్ చేసుకున్నాను. యాక్చువల్గా నాకు తెలియక అడుగుతున్నా, అక్కడ ఏం తప్పు జరిగిందని అంతలా ఉన్న వీడియో డిలీట్ చేయి అని చెప్పడానికి. ఇల్లు కట్టుకునే వాళ్ళు లైక్ ఇక్కడ స్టోన్స్ ఒకటి పైన ఒకటి పేరిస్తే మనకు కూడా ఫ్యూచర్లో లైక్ మంచి ఇల్లులు కట్టుకోవడానికి హోప్ ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం ఉండుకున్నా. నేను కూడా పెట్టాను అట్లా. ఇంకా ఫైనలీ 2వ గోపురం దగ్గరికి అయితే వచ్చినాము. ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా రెస్ట్ తీసుకున్నాం. అవ్వలేదు మా వల్ల, ఫుల్గా టైర్డ్ అయిపోయినాం. అక్కడికి వచ్చి ఇంకా అంటే స్టార్టింగ్ అప్పుడే రాముడు ఆంజనేయ స్వామి ఉండి మొక్కుకొని ఇంకా లోపలికి వెళ్ళాం. అదే గాలిగోపురం దగ్గర. అక్కడికి వెళ్ళి ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నామో లేదో ఇంకా వెంటనే మళ్ళీ పోలీసు వాళ్ళకి వెళ్ళండి అని అన్నారనమాట. బికాజ్ ఎందుకు అంటే మళ్ళీ క్లోజ్ చేస్తారు అని చెప్పనేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ స్టార్ట్ అయిపోయాక ఇంకా మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాం. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళగానే అక్కడ స్టాప్ చేశారు కాసేపు. బికాజ్ ఎందుకంటే అప్పటికి 9:30, 10 అయింది టైం అయితే. సో ఎందుకు స్టాప్ చేశారు అంటే నియర్లీ ఒక 50 మెంబర్స్ని అట్లా ఒక గ్రూప్ లాగా పంపించాలి అని. ఎట్టుందంటే కుసాలు మజ్జిగ జ్యూస్ ఏవైతే కడుపులోకి వేస్తున్నాం, తింటున్నాం, వస్తున్నాం.
సంహా ఓకే. ఇప్పుడు గైస్ ఇక్కడ సాల్ట్ సోడా ఉంది, అదైతే అసలు నచ్చలేదు నాకు. 10 రూపాయలు జ్యూస్, మజ్జిగ చాలా బాగున్నాయి. యూ కెన్ హ్యావ్ ఇట్. సరే ఫోన్ వస్తుంది, బాయ్ బాయ్. నిలబడే వచ్చానే స్టెప్స్ పైన కింద సోడా తాగినాము. ఫస్ట్ తాగినప్పుడు స్వీట్ అండ్ సాల్ట్ అడిగాము, అడిగితే వాళ్ళు ఓన్లీ సాల్ట్ అన్నారు. ఓకే అనుకున్నా, ఫోన్లే అని చెప్పి సాల్ట్ సోడానే తాగితే నాకైతే కడుపు పట్టేసింది గైస్. నిజంగా నాకైతే తగ్గలేకపోయినాను. ఇంకా లేకంటే కడుపు బరువు ఎక్కుతుంది, ఎక్కేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. కాసేపు కొద్దిగా వాకింగ్ చేసేపాటికి కొద్దిగా ఫ్రీ అయిపోయినాను, కానీ లేదంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. మీరైతే తాగొద్దండి, లిటరల్గా చెప్తున్నా. అక్కడ మజ్జిగ ఉంటాయి, మజ్జిగ ప్రిఫర్ చేయండి, చాలా బెస్ట్. అండ్ మ్యాంగోస్ కూడా ఉంటాయి, అవి ప్రిఫర్ చేయండి. చూస్తున్నారు కదా, లైక్ ఫుల్ గ్రూప్స్ అనమాట. సింగిల్గా పంపించట్లేదు, అసలు స్టాప్ చేసేస్తున్నారు వాళ్ళు. ఫైనలీ రీచ్ టు మోకాళ్ళ మెట్లు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే రైట్ సైడ్లో అనితకు వచ్చేసి వైట్గా 4 కాళ్ళ మీద ఏదో కనిపించిందంట. చాలా గుంపు కూర్చున్నారు అక్కడ. ఇంకా వాళ్ళకి ఏంటి అంటే అంటే ఆ పిల్ల చూసి భయపడింది. సో గట్టిగా అరవంగానే నేను ఉరికినా, అంటే పక్కకు ఉరికినా అనమాట. అక్కడ ఉన్న గుంపు అంతా ఉరికినా, ఇంకా దౌడ్ అక్కడ నుంచి అనమాట. అనో చూడు, ఏడు కొండలనే చూడు చూడగా ఫైనలీ కంప్లీటెడ్. పట్రా ఫోటో తీసుకున్నాం. ఫైనల్గా వీటికి 7 కొండలు ఎక్కేసాం. ఇంకా వీడియోస్ ఉన్నాయి, జపాలి అవన్నీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.